హలో, కలెక్టర్ ఆఫీస్. మిమ్మల్ని ఏ దేవుడు రక్షించలేడు. యు ఆర్ అండర్ అరెస్ట్. కంచె లేకపోతే పంట మీదకి దున్నపోతులు వస్తాయి. వ్యక్తిత్వం లేకపోతే ఆడదాని మీదకి మగ పురుగులు వస్తాయి. మీనాక్షి అంత వ్యక్తిత్వం లేనిది కాదమ్మా. వ్యక్తిత్వం అంటే అమాయకత్వం కాదు మామయ్య. మనసు మన ఆధీనంలో ఉంచుకోవడం. నన్ను నమ్మిన వాళ్ళున్నారు, వాళ్ళను నట్టేట ముంచకూడదనే స్పృహలో ఉండటం. ఏం మామయ్య, నేను ఆడదాన్నేగా. నా కొడుకు పుట్టాక మీ కొడుకు నన్ను వదిలి దూరంగా ఎక్కడో పల్లెటూరులో ఉంటున్నారు తెలుసుగా. ఇన్నాళ్లలో ఏనాడైనా నా వ్యక్తిత్వాన్ని కోల్పోయానా? ఏ ఒక్కరైనా నా గురించి మీకు తప్పుగా చెప్పారా? లేదు. ఎందుకో తెలుసా? మనిషికి కట్టుబాటు అనేది ఒకటి ఉంటుంది. దానికి కట్టుబడి ఉన్నాను కాబట్టి. కానీ అవన్నీ తెంచుకొని తల వంచుకొని ఎవరితోనో తాళి కట్టించుకొని వాడి పేరు చెప్పమంటే ఓ ఆడది తెల్ల మొహం వేస్తుందంటే ఖచ్చితంగా చేయకూడని తప్పేదో చేసి ఉండాలి, లేదా జరగకూడదేదో జరుగుండాలి. అందుకే నోటికి తాళం వేసుకుంది. మన పరువుని వేలం వేసింది. అలాంటి దాని పేరు కానీ దాని జ్ఞాపకం కానీ మీ నోట నేను వినదలుచుకోలేదు. ఇకనైనా దరిద్రాన్ని మర్చిపోండి. భూదేవి, నాన్న నాన్న, దాని మాటలేం పట్టించుకోకండి. మీరు బాధపడకండి నాన్న. అపర్ణ, ఏంటిది? ఊరుకో. మనం ఎంత దురదృష్టవంతులు అండి. కన్న బిడ్డ కళ్ళ ముందే కనిపిస్తున్నా అక్కను చేర్చుకోలేని దౌర్భాగ్యం పట్టింది. వాడిప్పుడు కనిపిస్తున్నాడు, కానీ 20 ఏళ్లుగా దూరంగానే ఉన్నాడుగా. ఇంకా ఎందుకు అపర్ణ ఆలోచించడం? ఆలోచించకుండా ఉండడానికి నేను సవతి తల్లిని కాదండి, కన్న తల్లిని. అది వాడెప్పుడో మర్చిపోయాడు. మనం కూడా వాణ్ణి మర్చిపోవడమే మంచిది. ఎలా మర్చిపోనండి? ఎదిగిన బిడ్డ అలిగితే బుజ్జగించొచ్చు, కోపడితే తట్టుకోవచ్చు. కానీ వాడికి ప్రేమ పంచలేదని అపోహపడుతున్నాడు కదండి. ఆ అపోహలో కన్నవాళ్ళవనే ఆలోచనే మర్చిపోయాడు. వాడి మూర్ఖత్వం, వాడి కర్కసత్వం వాడిని ఎటువైపు తీసుకెళ్తుందోనని, ఎంత క్షోభ పెడుతుందోనని క్షణక్షణం భయంగా ఉందండి. అపర్ణ, ఇప్పుడు మనం భయపడాల్సింది మనల్ని అపార్థం చేసుకున్న వాడి గురించి కాదు, మనల్నే ప్రేమించి మనమే సర్వస్వం అనుకొని మనల్నే నమ్ముకున్న క్రిష్ గురించి. ఏమండి? అవునపర్ణ, భగత్ మూర్ఖుడు, ఆలోచన కోల్పోయినవాడు, మనల్ని అడ్డు పెట్టుకొని క్రిష్ని సాధిస్తున్నవాడు. కాబట్టి ఏ క్షణంలోనైనా క్రిష్ అనాథని వాడికి తెలిసేలా చేస్తాడు. అది తెలిసిన రోజు క్రిష్ బ్రతకడండి. అందుకే ఆ చేదు నిజం క్రిష్కి తెలిసేలోపు, వాడు మన బిడ్డ కాదని గ్రహించేలోపు క్రిష్కి ఓ తోడు కావాలి. ఆ తోడు శ్వేతే కావాలి. వెంటనే వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలి. వీళ్ళు రక్తం పంచిన వాళ్ళు కాదు, కేవలం పెంచిన వాళ్ళు.
ఇప్పుడు నాకు దూరం అయిపోయారు అన్న బాధ వాణ్ణి తొలచివేసిన జీవితాంతం కలిసి నడిచే భార్య వాడి పక్కనే ఉందన్న భరోసా వాడికివ్వాలి. అప్పుడే వాడి లైఫ్ బాగుంటుంది. అపన్న, క్రిష్ వచ్చినట్టున్నాడు. కన్నీళ్లు తుడుచుకో. డాడ్, మామ్, వాట్ సర్ప్రైజ్! ఎప్పుడొచ్చారు? ఎలా ఉన్నావు క్రిష్? మీరు లేరు కదా డాడ్. ఎలా ఉంటానో మీకు తెలీదా? ఆఫీస్లో కూర్చోలేకపోయాను, ఇంట్లో ఉండలేకపోయాను. ఎప్పుడు మీ ఆలోచనలే. నాలుగు రోజులు మీరు కనిపించకపోయేసరికి ఏదో నరకంలో ఉన్న ఫీలింగ్ వచ్చింది డాడ్. చాలాసార్లు మాట్లాడాలనిపించింది, ఫోన్ చేశాను. కానీ మీరు నేను మాట్లాడుకోవడం, ఆ నెట్వర్క్ కూడా ఇష్టం లేదనుకుంటా. అదేంటో సిగ్నల్సే దొరకలేదు. క్రిష్, ఇక మేము వచ్చేసాం కదా. వచ్చేసానంటే కుదరదు డాడ్. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళకండి. క్రిష్, ఐ లవ్ యూ మామ్. నిన్ను వదిలి మేమెక్కడికి వెళ్తాం క్రిష్? అలాంటిదేం మనసులో పెట్టుకోకు. ఇంతకీ టూర్ ఎలా జరిగింది? చెప్పుకోలేనంత బాగుంది. పోన్లేండి డాడ్, మీరు హ్యాపీగా ఉన్నారు, అది చాలు. మేం హ్యాపీగా ఉంటే సరిపోతుందా? నువ్వు కూడా హ్యాపీగా ఉండాలి. మీరు వచ్చారు కదా డాడ్, చాలా హ్యాపీగా ఉంటాను. గుడ్ మార్నింగ్ బాబు గారు. రా చంద్రమౌళి. ఏంటి అంకుల్, ఫోన్ కూడా చేయకుండా సడన్ గా వచ్చేసారు? ఫోన్ చేయడము, మీ డాడీ మమ్మీని పలకరించడం అంతా అయిపోయింది. క్రిష్, అంకుల్ ఆంటీని నేనే రమ్మన్నాను. దేనికి డాడ్? అందరూ కలిసి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళడానికి ప్లాన్ చేశారా? అదేం కాదు క్రిష్, అందరం కలిసి ఓ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, రమ్మన్నాను. ఏంటది? నీ పెళ్లి క్రిష్. పెళ్ళా? డాడ్, సో హే, మేము వచ్చాం. హ్యాపీగా ఉంటానన్నావుగా? అవును. అయితే హ్యాపీగా ఉండటం అంటే కేవలం అమ్మా నాన్నలతో ఉండడం కాదు, అర్థం చేసుకునే భార్యతో కలిసి ఉండడం. అందుకే వారం రోజుల్లో నీకు శ్వేతకు పెళ్లి చేయాలని నిర్ణయించాం. డాడ్, ఏంటి ఇంత సడన్ గా పెళ్ళి అంటున్నారు? ఏమైంది మీకు? మీ ఎంగేజ్మెంట్ అయ్యి 6 నెలలు అవుతుంది బాబు. కాస్త టైం కావాలన్నావు, ఆగాం. కానీ టైం ఎప్పుడు మన చేతుల్లో ఉండదు కదా, ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. ఇంకా లేట్ చేస్తే బాగుండదు. ఆంటీ, కానీ క్రిష్, లైఫ్ అంటే డబ్బు వ్యాపారం మాత్రమే కాదురా. సంతోషం, సుఖం, బాధ్యత, భరోసా ఇవన్నీ కలిస్తేనే సరైన జీవితం అవుతుంది. నేను ఇప్పుడు సంతోషంగానే ఉన్నాను కదా. సంతోషం అనేది ఎదిగేదాకా అమ్మా నాన్నలతో, ఎదిగాక భార్యతోనే దొరుకుతుంది. ఆ భార్య భర్తతో నీ వెనక నేనున్నాను అని చెప్పే ఒక్క మాట ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా అన్నింటినీ చెరిపేస్తుంది. ప్రపంచాన్ని జయించేంత శక్తినిస్తుంది. ఆ తోడే గనక మా లైఫ్లో లేకపోతే అంకుల్ కానీ నేను కానీ ఈ స్థితిలో ఉండేవాళ్లమే కాదు. అందుకే శ్వేత నీ లైఫ్లోకి రావాలి. క్రిష్, శ్వేత తెలివైన పిల్ల. వ్యాపారాన్ని, సంసారాన్ని బ్యాలెన్స్ చేయడమే కాదు, నిన్ను అర్థం చేసుకొని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటుంది. అందుకే మీ ఇద్దరు ఒక్కటైతే చూడాలనుకుంటున్నా. మామ్,
శ్వేతను పెళ్లి చేసుకుంటే మీరు హ్యాపీగా ఉంటారు అంతేగా? మేమే కాదురా, నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు. ఓకే డాడ్, నేను హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. శ్వేతను పెళ్లి చేసుకుంటే మనం అంతా హ్యాపీగా ఉంటాం. అలాగే మీ ఇష్టమే నా ఇష్టం డాడ్, కానివ్వండి. అల్లుడు మనందరి నోట్లో చక్కెర పోసాడు బావగారు. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది మౌళి. ఆ? ఆనందంగా ఉందంటే సరిపోదు బావగారు, పెళ్లి ఘనంగా చేయాలి మరి. ఘనంగా కాదు, గర్వించేలా చేస్తాను. అలా చేయాలంటే మన పిల్లలు మర్చిపోయిన మన సంస్కృతి సాంప్రదాయాల్ని ఓసారి గుర్తు చేయాలి బావగారు. 5 రోజుల పెళ్లిని చూసి అందరూ ముక్కున వేలేసుకోవాలి. ఏమండి, ఇప్పుడల్లా ఎవరు చేస్తున్నారు? 5 రోజుల పెళ్ళంటే మాటలా? పసుపు కొమ్ముల నుండి పందిరి దాకా అన్ని తెలిసిన వాళ్ళు ఉండాలి. ఆనాటి పద్ధతుల్ని వంట పట్టించుకున్న వాళ్ళు కావాలి. అలా ఎవరున్నారు? మా మేనత్త చాముండేశ్వరి ఉందిగా. ఆవిడ ఆ పెద్దావిడ? అవును, మా అత్తయ్యని పిలుద్దాం. ఏ పద్ధతిని వదిలిపెట్టరు. చివరికి మనల్ని కూడా. కానీ మనం ఆవిడ పద్ధతుల్ని పాటించగలమా? అంత నిష్టగా ఆవిడ చెప్పినట్టు ఈ పెళ్లి చేయగలమా? నాకు డౌటే. ఎందుకు చేయలేం? ప్రయత్నించడంలో తప్పులేదు కదా. వస్తుందంటావా? ఆవిడ పద్ధతులకి ఆవిడ కట్టుబాట్లకి దూరంగా ఉన్నావనే మన ఇళ్లకి రావడం మానేసింది. ఇప్పుడు మనమే ఆవిడ దారిలో నడుస్తామంటే కాదంటుందా? వెళ్ళి పిలుద్దాం, తప్పకుండా వస్తుంది. నేనంటే మా మేనత్తకి చాలా ఇష్టం. డాడ్, అంతలా భయపడుతున్నారు. ఇంతకీ ఎవరావిడ? రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ శుభోమిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్దశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషానః యథన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అథోऽధ్యాయాగుస్య పూరుషः పాదోऽస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వోదయీత్ తన్నో రామచంద్రః ప్రచోదయాత్. ఆనందకర్పూరమంగళనిరాంజనదీపం సందర్శయామి, రక్షాన్ ధారయామి. శ్రీరామచంద్రమూర్తికి జై. రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై శ్రవణాయ గుర్మహే. అమ్మా, ప్రసాదమమ్మా. ఏమిటి పంతులు గారు, చదవేస్తే ఉన్నమతి పోయిందట. అలా ఉంది మీ పద్ధతి. అయ్యో, నేనేం పాపం చేశానమ్మా? తీర్థానికి ముందు ప్రసాదం ఏమిటి? అయ్యో, మర్చిపోయానమ్మా, అపచారం. స్నానం చేయడం, మడిగట్టుకోవడం మర్చిపోతారా? లేదమ్మా, అస్సలు మర్చిపోం. ఇది కూడా అలాంటిదే. నిత్యం పూజ చేసే పనే కదా, ఎందుకు పద్ధతి తప్పుతున్నారు? అమ్మా, అదేమిటో, మీరు ఎదురుగా ఉంటే కాళ్ళు చేతులు వణుకుతాయి, మంత్రాలు కూడా తడబడతాయి. పొరపాటును కూడా పొరపాటు జరగకూడదన్న తొందరలో మరో పొరపాటు జరిగిపోతుంది. క్షమించండి అమ్మా. క్షమాపణ అడగాల్సింది నన్ను కాదు, ఆ రామచంద్రమూర్తిని. క్షమించు శ్రీరామచంద్రమూర్తి. అమ్మా, తీర్థమమ్మా. పవమకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ సీతారామచంద్రస్వామి దేవతా పాదూదకం పావనం శుభకరం శుభం. అమ్మా, ప్రసాదమమ్మా. చూడండి పంతులు గారు, భగవంతుడు అంటే ప్రకృతి. ఆయన్ని నమ్ముకుని మనుషులే కాదు, ఈ ప్రకృతిలో ఎన్నో రకాల జీవరాశులున్నాయి. ముందు వాటికి పెట్టిన తర్వాతే నేను తింటానని మీకు తెలుసు కదా. తెలుసు తల్లి, ఇప్పుడే పెడతానమ్మా. భగవంతుడా, శిలకల్లారా, గువ్వల్లారా, కోకిల్లారా, కాకుల్లారా, రండి ఆరగించండి. కావు 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 కావు. పంతులు గారు. అమ్మా, టైం ఎంత అయింది? వాచి పనిచేయట్లేదమ్మా. 9 అవుతుందేమో అనుకుంటున్నాను. మీకు బుర్రే పనిచేయడం లేదు, ఆ బుర్రతో కనిపెట్టిన వాచి ఏం పనిచేస్తుంది? ఇప్పుడు సరిగ్గా 8:30 అవుతోంది. చిత్తం, అంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగారమ్మా?
మనిషి వాచిల్ని గీచిల్ని కాదు నమ్ముకోవలసింది, ప్రకృతిని. ఆవు కడుపులో నుంచి వచ్చిన లేగదూడకి తల్లి పొదుగు ఎక్కడుందో ఎవ్వరూ చెప్పక్కర్లేదు, అదే వెతుక్కుని వెళ్లి పాలు తాగేస్తుంది. అలాగే ప్రకృతిలోంచి పుట్టిన మనిషి కూడా వస్తువుల మీద కాదు ఆధారపడవలసింది, ప్రకృతి మీద. ప్రకృతిని పసిగట్టాలి, ప్రకృతిని అనుసరించాలి, ప్రకృతిని ఆరాధించాలి. అప్పుడే మనిషి మనిషిలో ఏడుస్తాడు. అర్థమైందా? మీరు చెప్పారుగా, అర్థమైందమ్మా. గాలి ఎటుపక్క నుంచి వీస్తే పక్షులు అటు పక్క నుంచి వస్తాయి. ఇప్పుడు గాలి ఇటు పక్క నుంచి వస్తోంది. ఈ ప్రసాదాన్ని తీసుకెళ్లి అక్కడ పెట్టండి. అలాగే అమ్మా. ఏమిటో ఈ మానవుడు ఎంత ఎత్తుకు ఎదిగినా ప్రకృతిని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాడు. పరంధామ పరంధామ. నమస్కారం పెద్దమ్మా. ఏ ఆగు. ఎలా ఉన్నారు అత్తయ్య? నేను బానే ఉన్నాను. ఇంతకీ నువ్వు మడిలో ఉన్నావా లేక? అయ్యో అత్తయ్య, మీ దగ్గరకు వస్తున్నావంటే ఎలా రావాలో తెలీదా? తలస్నానం చేసి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా వచ్చాం. అది సరే, ఏమిటి ఇన్నాళ్ళకి ఈ ముసలిది గుర్తొచ్చింది మీ మొగుడు పెళ్ళాలకి? మిమ్మల్ని మర్చిపోతే కదా పెద్దమ్మా గుర్తు రావడానికి. మిమ్మల్ని తలుచుకోకుండా ఒక్కరోజైనా గడవదంటే నమ్మండి. అవును, ఎవరో చెప్పినట్టు సరాసరి గుడి దగ్గరికే వచ్చారు. నేనిక్కడ ఉంటానని మీరు కలగన్నారా? దేవుడు గుళ్ళో ఉంటాడు, దేవత దేవుడి సన్నిధిలోనే ఉంటుందని ఎవరైనా చెప్పాలా పెద్దమ్మా? మాటలు కోటలు దాటుతాయి, ఆచారాన్ని మాత్రం అటకెక్కిస్తారు. అదేంటత్తయ్య అలా అంటారు? ఉన్నదేగా అన్నాను, అందుకేగా మీ ఇంటికి దూరం అయ్యాను. ఇప్పుడు మీరు రావాల్సిన సమయం వచ్చిందత్తయ్య. ఏమిటా సమయం? మా అబ్బాయికి పెళ్లి నిశ్చయమైంది పెద్దమ్మా. మీరే దగ్గరుండి ఆ శుభకార్యాన్ని జరిపించి వాళ్ళని ఆశీర్వదించాలి. అందుకే మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాం. ఏమిటి, నా మనవడికి పెళ్ళా? అవునత్తయ్య. చాలా మంచి వార్త చెప్పారు. ఇంతకీ ఎవరిది సంబంధం? అమ్మాయి తరఫు వాళ్ళకి మడి, ఆచారం, సంస్కృతి, సాంప్రదాయం ఉన్నాయా? లేక వాళ్ళు మీలానే? అయ్యో, అలాంటిదేం లేదత్తయ్య. వాళ్ళది పద్ధతంటే పద్ధతే అత్తయ్య. కట్టే చీర నుండి పెట్టుకునే బొట్టు వరకు అన్నీ మీకు నచ్చుతాయి. అత్తయ్య, మీరు రేపే బయలుదేరాలి. 5 రోజుల పెళ్లి. మీరే మీ పద్ధతిలో ఏ లోటు లేకుండా జరిపించాలి. కాదనకండి. కాదంటానే, ఖచ్చితంగా నేను రాను అంటాను. అది కాదత్తయ్య. అవును, వచ్చి ఏం చేయాలట? నా ఆచారాన్ని, సాంప్రదాయాన్ని ఎవరు లెక్క చేస్తారు? ఏమైనా అంటే వయసు అయిపోయింది ముసల్దానికి, చాదస్తం వచ్చింది అంటారు. ఎందుకు వచ్చిన గొడవ? అలా అనకండి పెద్దమ్మా. ఏది మీకు వ్యతిరేకంగా జరగదు, అన్నీ మీరు చెప్పినట్టుగానే జరుగుతాయి. ఎందుకు లేరా అబ్బాయి, ఆ ప్లాస్టిక్ తలంబరాలు, కృత్రిమ దీపాలు చూసి భరించే ఓపిక నాకు లేదు. పెళ్లి అంటే 100 ఏళ్ల పంట. అలాంటి శుభకార్యానికి కళ్ళాపిలో గలపడానికి ఇంత పేడ ముద్ద దొరకదు. కలిపిన కళ్ళాపి జల్లడానికి జానెడి వాకిలుండదు. అదేం ఊరు, అవేం ఇళ్ళు? సాయంత్రం అయితే పెగ్గేసుకోవడానికి ఇళ్లల్లో మందు దుకాణాలు అయితే పెట్టుకుంటారు గాని
చిన్న ముగ్గు వేయడానికి కాస్త సుద్దముక్క కూడా దొరకదు. వద్దులేరా నాయనా, నన్ను అందులోకి లాక్కండి. నా మెళ్ళో తాళి కట్టింది క్రిష్ గారు నాన్న.